కొన్నిసార్లు ముళ్ళులా మనల్ని గుచ్చుతున్న శోధనలు కూడా కొన్ని ప్రత్యేకమైన కారణాలను బట్టి మనకు అనుమతించబడతాయని నీకు తెలుసా? కొంతమంది భర్తలో భార్యలకు ముళ్ళు, ఎక్కడెక్కడ వాళ్ళంతా మారుతున్నారు, మా దరిద్రుడు మారి సావట్లేదు ఏందన్నయ్య, మామూలు టార్చర్ కాదన్నయ్య నాకు అంటారు కొంతమంది ఆడపిల్లలు. నీవు పరిపూర్ణతలోనికి వచ్చినట్లు, నీవు కొన్ని విషయాల్లో సరిచేయబడినట్లు, బ్యాలెన్స్ అగునట్లు అదొక ముళ్ళు అంతే. అంటే ఈ ముళ్ళు బతుకంతా భరించాల్సిందనా? మారడా? మార్చుకుంటాడు దేవుడు. ఈలోపు నువ్వు సరిచేయబడాల్సినవి కొన్ని ఉన్నాయి, అవన్నీ బ్యాలెన్స్ అయిన దాకా ఆ ముళ్ళు గుచ్చుతానే ఉండవు. నువ్వు బ్యాలెన్స్ అయిన తర్వాత ఆ ముళ్ళు విరిగిపోయింది, ఆ వ్యక్తి కూడా మార్పు చెందే అవకాశం ఉంది. తిరస్కరించడానికి లేదు, తిరుగుబాటు చేయడానికి లేదు. నా దేవుడు నాకు అనుగ్రహించాడు, నాకు ఇచ్చిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అనే మనసు కలిగి మనం ప్రయాణం చేయాలి. ఏమైనా అర్థమైందని నేను చెప్పింది? నీకు అనుమతించబడినటువంటి మేలు అండ్ కీడు కూడా దేవుని సెలవు లేకుండా రాదు. వచ్చింది అంటే ఎందుకు వచ్చింది అనేది పరిశీలించుకొని బ్యాలెన్స్ కావాల్సిన ఏమైనా ఉంటే బ్యాలెన్స్ అవ్వు. నాకేం అర్థం కావట్లేదని అన్ని విషయాలు నేను బాగానే ఉన్నానంటే మరి ఏం బ్యాలెన్స్ కావాలో ఆయన అడుగు, తప్పకుండా నీకు బయలుపరుస్తాడు, డీల్ చేస్తాడు. కాబట్టి మనం అనుభవించేటువంటి కీడులే కాదు, మనం పొందగోరిన మేలులు కూడా